మరియ జీవితంలో నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో దానిని నెరవేరుస్తాడని ఆమె నమ్మింది. సమస్య నుండి దూరపరుస్తుందని నమ్మింది, వాగ్దానమును తిరిగి తీసుకోవడని నమ్మినటువంటి స్త్రీగా మరియను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. మరియ స్పందన మనకు కనబడుతుంది. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. వాగ్దానములు పొందుకుంటున్నటువంటి ఆమె ఎలా స్పందిస్తుందండి? అప్పటి వరకు భయపడింది కదా, అప్పటి వరకు ఆందోళన ఉన్నది, కలత చెందింది. కానీ కలత, బాధ, ఆందోళన నుండి విముక్తి పొందిన తర్వాత మాట్లాడుతుంది, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రభు దూత యొక్క వర్తమానము నమ్మింది ఆమె, దాని యందు విశ్వాసం ఉంచింది కనుక ఆమె దానిని నమ్మి యేసు వైపు తన అడుగులను ప్రారంభించినట్లుగా మనము వాక్యములో చూడగలిగినటువంటి వాడమై ఉన్నాం. దేవుని వాగ్దానము ఎంత గొప్పదేనంటే, ఆయన తన కార్యములను చేయాలని తలంచినప్పుడు నీవు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు తన కృపను నీ వైపు నడిపించేటువంటి దేవుడిగా